దిస్ ఇస్ 320 స్లైస్ పెట్ సిటీ అండి. దీనిలో రొటేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా పెట్ సిటీలు భారతదేశం అంతా కూడా చాలా ఉన్నాయి పెట్ సిటీలు. హైదరాబాద్లోనే 10-15 పెట్ సిటీలు ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ డిజిటల్ పెట్ స్కాన్. డిజిటల్ పెట్ స్కాన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే డిజిటలైజేషన్ ద్వారా సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే అతి చిన్న ట్యూమర్ని కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్, కృత్రిమ మేధస్సుతో పనిచేసే పరికరం. సో నార్మల్గా పెట్ స్కాన్ చేయడానికి ఇంకెక్కడ ఏ మెషిన్లో అయినా కూడాను 12 to 14 minutes పడుతుంది, కొన్నిసార్లు 15 minutes కూడా పడుతుంది. ఇక్కడ అదే స్కాను 3 minutesలో అయిపోతుంది. దిస్ ఈజ్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది. ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్తో చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతాయి. నార్మల్గా ఫస్ట్ సిటీ స్కాన్ చేసి తర్వాత పెట్ స్కాన్ చేస్తారు. ఇక్కడ సీక్వెన్షియల్గా చేస్తారు. ఇక్కడ ఎట్ ఏ టైం అయిపోతాయి. సిటీ పెట్ సిటీ రెండు ఒకేసారి అయిపోతాయి. సో దట్ ఇన్సైడ్ ద మెషిన్ పేషెంట్ ఉండే సమయం ఓన్లీ 3 minutes. తద్వారా రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది. సో ద మెయిన్ వరీ ఈజ్ రేడియేషన్ డోస్. రేడియేషన్ డోసు వెన్ కంపేర్ టు అదర్ మెషిన్స్, ఎనలాగ్ మెషిన్స్ ఇన్ ద సిటీ, ఎనలాగ్ మెషిన్లో రేడియేషన్ డోసు 23 to 24 millisieverts రేడియేషన్ ఉన్నట్టయితే ఇందులో 8 millisieverts రేడియేషన్తోనే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మామూలుగా ఎఫ్డిజి, ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్ అనే మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఈ ఎఫ్డిజి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఎఫ్డిజి గ్లూకోజే మెటబాలికల్ యాక్టివ్ టిష్యూస్లో టేకప్ చేయబడుతుంది. అది ద ప్రిన్సిపల్ బిహైండ్ ద పెట్ సిటీ స్కాన్. క్యాన్సర్ టిష్యూస్ ఆర్ మోర్ యాక్టివ్ ఉన్నప్పుడు దే నీడ్ మోర్ గ్లూకోజ్. సో ఆ గ్లూకోజ్ని రేడియో లేబుల్ చేస్తారు. సో క్యాన్సరస్ టిష్యూలో అది కనెక్ట్ అవుతుంది, ఇంక్రీజ్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇక్కడ ఇచ్చే మామూలుగా 12 to 15 millicurries ఇచ్చే ఎఫ్డిజి ఇందులో 3 minutesలో అయిపోతుంది కాబట్టి 3 millicurries సరిపోతుంది. సో తద్వారా రేడియేషన్ డోస్ తగ్గిపోతుంది, సెన్సిటివిటీ పెరిగిపోతుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ పెట్ సిటీ. అంటే ఎవరైనా సరే పేషెంట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా దీని మీద పడుకుని అసలు మన బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆల్ ఓవర్ బాడీ మనకి చెకప్ అయిపోతుంది. మొత్తం బ్రెయిన్ నుంచి కింద కాల్ వరకు అంతా స్కాన్ చేయవచ్చు అండి. బోన్ నుంచి కాల్ వరకు స్కాన్ చేసుకోవచ్చు, మొత్తం అంతా కూడా స్కాన్ చేసుకోవచ్చు. పెట్ సిటీ స్కాన్. సిటీ స్కాన్లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. పిఈటి సిటీ స్కాన్లో ఆ గడ్డలో ఇంక్రీస్డ్ మెటబాలిక్ యాక్టివిటీ ఉందో లేదో తెలుస్తుంది. ఇంక్రీస్డ్ మెటబాలిక్ యాక్టివిటీ ఉంటే అందులో క్యాన్సర్ ఉన్నట్టు అలా అనమాట. సో అన్ని చిన్న చిన్న ట్యూమర్స్ పట్టుకోలేదు. అండ్ అప్రాక్సిమేట్లీ 2 millimeters కన్నా తక్కువ ఉంటే ఇట్ వాంట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్ ఐడెంటిఫై. 2 millimeter మినిమం సైజ్ ఉండాలన్నమాట. సో అందువల్ల గ్రాస్గా ఎనీ ట్యూమర్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత రెస్పాన్సివ్నెస్ టు ద ట్రీట్మెంట్ ఎలా ఉందో పెట్ సిటీ ద్వారా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం చేసుకుంటూ ఉంటాం. రెగ్యులర్గా పీరియాడిక్ ఇంటర్వెల్స్లో చేస్తుంటాము. తర్వాత కొన్నిసార్లు రికరెన్స్ వచ్చిందా లేదో తెలుసుకోవడానికి హై రిస్క్ కేసెస్ ఉంటాయి, ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, వాళ్ళకి పెట్ స్కాన్ యూస్ఫుల్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్లో పెట్ సిటీకి లిమిటేషన్స్ ఉన్నాయి. బ్రెయిన్, హెడ్ అండ్ నెక్, స్పైను, సాఫ్ట్ టిష్యూ సార్కోమాసు, రిట్రోపెరిటోనియల్ స్ట్రక్చర్స్ లైక్ ప్యాంక్రియాస్, ఇన్సైడ్ ద లివరు, ప్రాస్టేటు, ఓవరీ. ఇక్కడ ఎంఆర్ఐ ఈజ్ సుపీరియర్ టు పెట్ స్కాన్. ఎంఆర్ఐ ఈజ్ సుపీరియర్ టు పెట్ సిటీ స్కాన్. ఎంఆర్ఐలో మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్, అందులో ఈ సాఫ్ట్ టిష్యూ ఇమేజింగ్ చాలా బాగుంటుంది అనమాట. సిటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ సుపీరియర్. ఇండియాలో ఫస్ట్ టైం డిజిటల్ పెట్ ఎంఆర్ ఇక్కడ ఒమేగా గచ్చిబౌలిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. డిజిటల్ పెట్ ఎంఆర్ ఇది కూడా ఏఐ పవర్డ్, కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. నార్మల్గా హోల్ బాడీ ఎంఆర్ఐ చేయాలంటే 40 to 45 minutes పడుతుంది. ఇది ఏఐ పవర్డ్ ఎంఆర్ఐ, హోల్ బాడీ పెట్ ఎంఆర్ 20 to 21 minutesలో అయిపోతుంది. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ డిజిటల్ పెట్ ఎంఆర్. పెట్ ఎంఆర్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో చిన్న ట్యూమర్ ఉంది, సిటీ ఈజ్ నాట్ యూస్ఫుల్ అట్ ఆల్ ఫర్ బ్రెయిన్, పెట్ సిటీ ఈజ్ నాట్ యూస్ఫుల్ ఫర్ బ్రెయిన్ అట్ ఆల్. ఎంఆర్ఐ ఈజ్ ద బెస్ట్, పెట్ ఎంఆర్ఐ. సో ట్యూమర్ పార్ట్ ఎక్కడుంది, ట్యూమర్ పెరుగుతూ ఉంటుంది. ట్యూమర్ పెరిగినప్పుడు ట్యూమర్కి బ్లడ్ సప్లై తక్కువ అయితే ఆ పార్ట్ గెట్స్ నెక్రోస్డ్. సో ఎంఆర్ఐలో అది ఐడెంటిఫై చేయడం కష్టం, పెట్ ఎంఆర్లో ఐడెంటిఫై చేస్తాం. ఇంకా అదే కాక హెడ్ అండ్ నెక్ ఏరియాస్లో ఎగ్జాక్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ట్యూమర్ తెలుసుకోవడానికి పెట్ ఎంఆర్ఐ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. పెట్ ఎంఆర్ఐ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. బ్రెయిన్లో కూడా ట్రీట్మెంట్ ఇస్తాం, సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయి, మళ్ళీ ఎంఆర్ఐ చేస్తే ట్యూమర్ ఉన్నట్టు కనబడుతుంది. చాలా డిబేట్ జరుగుతూ ఉంటుంది, అందులో నిజంగా ట్యూమర్ ఉందా లేకపోతే రేడియేషన్ నెక్రోసిస్ ఉందా. అది మామూలు ఎంఆర్ఐలో తెలుసుకోలేము, పెట్ ఎంఆర్లో తెలుస్తుంది. పెట్ ఎంఆర్లో వయబుల్ ట్యూమర్ కాంపోనెంట్ ఎంత ఉంది బ్రెయిన్లో తెలుస్తుంది.
సో దానికి మనం రేడియేషన్ ప్లాన్ చేయవచ్చు. ఓకే. సో వయబుల్ ట్యూమర్ తెలుసుకోవడానికి బ్రెయిన్లో PET-MR, డిజిటల్ PET-MR ఇస్ ద ఓన్లీ టెక్నాలజీ ఎంటైర్ కంట్రీలో. ఇట్స్ అవైలబుల్ ఓన్లీ అట్ హైదరాబాద్ ఒమేగా గచ్చిబౌలి, రైట్. ఎంటైర్ కంట్రీలో. సో వీఆర్ గెటింగ్ పేషెంట్స్ ఫ్రమ్ దుబాయ్ అండ్ సింగపూర్. దే డోంట్ హ్యావ్ ఎ డిజిటల్ PET-MR. ఓ They రైట్ don't have patients at Dubai and Singapore also. Sir. Digital PET-MR is very, very useful to stage the prostate cancer, liver tumors, to identify before you do the liver resection, exact extent of the tumor. Chala perfect ga digital PET-MR తో చాలా పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. స్టేజింగ్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్ బోన్ లో, స్పైన్ లో PET CT is not very useful. స్పైన్ లో ట్యూమర్ ఉందా లేదా, అది ట్యూమరా, ఇమాంజియోమానా, లేకపోతే ఏదైనా బర్న్ట్ అవుట్ స్కా, ఏదైనా ఫార్ లీషన్ యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే ది ఓన్లీ టెక్నాలజీ ఇస్ డిజిటల్ PET-MR. నెక్లో ఉన్న చిన్న ట్యూమర్స్, హెడ్ అండ్ నెక్లో కూడా డిజిటల్ PET-MR ఇస్ ఫార్ సుపీరియర్ టు PET CT స్కాన్. సో డిజిటల్ PET-MR స్వీటు, ఇదేమో డిజిటల్ PET CT స్వీటు. అండ్ బోత్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఏమో సార్. వెరీ ఎక్స్పెన్సివ్. బోత్ ఆర్ AI పవర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్. డిజిటల్ PET-MR కాస్టెడ్ us more than 32 crores. On top of it, 31% tax. 31% customs tax. Horrible. 31% customs tax. And digital PET CT costed us 14 crores. 31% tax. But the radiation dose is very less. minimal. 8 millisieverts. And digital PET-MR lo no radiation. Yes. Absolutely no radiation. ఇచ్చే మెడిసిన్ కూడా 3 milli curies. So దాంతో వచ్చే రేడియేషన్ 95% less radiation when compared to any PET CT in our digital PET-MR. And digital PET-MR advantage ఈ head and neck ఇవే కాకుండా commonest tumor in hematological malignancy, lymphomas. Lymphomas are not very active, but PET-MR లో మనం యాక్యురేట్గా డయాగ్నోస్ చేస్తాం. సో లింఫోమాస్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్, డిజిటల్ PET-MR is far superior to PET CT. ప్రాస్టేట్, ప్యాంక్రియాస్, లివర్ క్యాన్సర్స్లో డిజిటల్ PET-MR చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే మన బాడీలో ఏ క్యాన్సర్ ఎప్పుడు ఎక్కడ డెవలప్ అవుతుందో మనకు తెలియదు. సో ఒక్కసారి స్కాన్ తీసుకుంటే డిజిటల్ సరిపోతుందా? PET-MR తీసుకుంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే. బేసిక్గా డిజిటల్ PET-MR యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే నో రేడియేషన్ ఎక్స్పోజర్. రైట్. నో రేడియేషన్ ఎక్స్పోజర్. రైట్. సో అది ఒక్కసారి చూద్దాం సార్. Yes. సో దీనికి సంబంధించి అయిపోయింది. సో దానికి సంబంధించి మనం ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ. సో దిస్ ఇస్ PET-MRI సార్. దీని గురించి డిజిటల్ PET-MR. ఓకే. డిజిటల్ PET-MR ఏంటంటే నార్మల్గా MRI మీకు తెలుసు, మ్యాగ్నెటిక్ రెసినెన్స్ ఇమేజింగ్. దీంట్లో హెడ్ అండ్ నెక్ ఏరియాస్లోను, బ్రెయిన్ ట్యూమర్స్లోను, సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్లోను, స్పైన్ ట్యూమర్స్, లివరు, ప్యాంక్రియాస్, ప్రాస్టేట్, రిట్రోపెరిటోనల్ స్ట్రక్చర్స్, పెల్విక్ ట్యూమర్స్, MRI ఇస్ ఫార్ సుపీరియర్ టు PET CT ఆర్ CT స్కాన్. ఎస్పెషల్లీ బ్రెయిన్లో CT స్కాన్ మనకు యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. MRI ఇస్ ద మోస్ట్ యూస్ఫుల్ స్ట్రక్చర్ ఓకే. ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇక్కడ PET-MR, MRIలో మీకు ట్యూమర్ ఉంది లేనిది తెలుస్తుంది, గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. అది క్యాన్సరస్ ట్యూమరా కాదా చెప్పలేము. కారణం ఏంటంటే దానికి PET-MR కావాలి. PET అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. FDG, ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్ ఇంజెక్ట్ చేస్తారు. ఫ్లూరో డియాక్సీ గ్లూకోజ్ ఇంజెక్ట్ చేసినట్టయితే క్యాన్సరస్ టిష్యూస్ వుడ్ టేక్ అప్ దట్ గ్లూకోజ్. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సరస్ టిష్యూస్ ఆర్ మోర్ యాక్టివ్. దే ర్యాపిడ్లీ డివైడ్. ర్యాపిడ్లీ డివైడ్ అయినప్పుడు దే రిక్వైర్ మోర్ గ్లూకోజ్. అంటే ఈ MRIకి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇంజెక్ట్ చేసుకుని లోపలికి రావాలి. లోపలికి వస్తాం అనమాట. అంటే ఐవి ఉంటుందా? MRI కాదు, అది PET-MRI. సో MRIలో మనకి ట్యూమర్ ఉంది లేనిది తెలుస్తుంది, గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. మరి దాంట్లో క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడానికి PET-MRI యూస్ఫుల్గా ఉంటుంది. లైక్ CT అండ్ PET CT లాగా. MRI సుపీరియర్ టు CT, బట్ MRIలో గడ్డ ఉంది మాత్రమే లేదో తెలుస్తుంది. అది క్యాన్సరస్ గడ్డ, నాన్ క్యాన్సరస్ గడ్డ, అందులో నెక్రాటిక్ ట్యూమర్ ఉందా లేకపోతే వయబుల్ ట్యూమర్ ఉందా, అంటే బ్రతికి ఉన్న క్యాన్సర్ కణాలు ఉన్నాయా మనం తెలుసుకోవాలంటే PET-MR చేసుకోవాలి. PET స్కాన్లో పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, FDG అనే మెడిసిన్ ఇంజెక్ట్ చేసినట్టయితే అందులో గ్లూకోజ్ ఉంటుంది. యాక్టివ్ టిష్యూస్, మెటబాలికల్లీ యాక్టివ్ టిష్యూస్ అంటే ర్యాపిడ్గా డివైడ్ అయ్యే టిష్యూస్ అంటే ఏంటి, క్యాన్సర్స్. ర్యాపిడ్గా డివైడ్ అయ్యే క్యాన్సర్స్ ఈ గ్లూకోజ్ని ఎక్కువ తీసుకుంటాయి. సో అందువల్ల అక్కడ ప్రిఫరెన్షియల్గా యాక్టివిటీ ఎక్కువ కనబడుతుంది. సో అందువల్ల క్యాన్సరస్ ట్యూమర్ని PET-MR ఐడెంటిఫై చేయగలదు. ఇది డిజిటల్ PET-MR అండ్ దట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ డిజిటల్ PET-MR. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏమవుతుందంటే కృత్రిమ మేధస్తో సీక్వెన్షియల్గా కాకుండా సైమల్టేనియస్గా మనము MRI PET-MRI చేసేస్తాం. ఇది వెరీ వెరీ ఫాస్ట్ అనమాట.
చాలా వేగవంతంగా పూర్తి చేయవచ్చు. నార్మల్గా నార్మల్ ఎంఆర్ఐలో ఎంఆర్ఐ చేయడానికి, హోల్ బాడీ ఎంఆర్ఐ చేయడానికి 40 to 45 మినిట్స్ పడితే ఇక్కడ లెస్ దెన్ 20 మినిట్స్లో మనం హోల్ బాడీ ఎంఆర్ఐ కంప్లీట్ అయిపోతుంది. అండ్ దాని టాప్ ఆఫ్ ఇట్ పెట్ ఎంఆర్ఐ కూడా అయిపోతుంది ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా పెట్ ఎంఆర్ఐ అయిపోతుంది. బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి, దాంట్లో వైబుల్ ట్యూమర్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి బయాప్సీ చేయాలి తెలుసుకోవాలంటే పెట్ ఎంఆర్ తప్పనిసరి. పోస్ట్ ఆపరేటివ్ సెట్టింగ్లో ట్యూమర్ ఎక్కడుంది, నెక్రాటిక్ టిష్యూ అంటే డెడ్ టిష్యూ ఉందా, పోస్ట్ రేడియేషన్ సినారియోలో ట్యూమర్ తిరిగి వచ్చిందా లేదా, ఇవన్నీ కూడా డిజిటల్ పెట్ ఎంఆర్ మాత్రమే చెప్పగలదు. రొటీన్ ఎంఆర్ఐలో చెప్పలేమన్నమాట. ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ పెట్ ఎంఆర్ 3 టెస్లా పెట్ ఎంఆర్ని ఇండియాలో ఫస్ట్ టైం మన దగ్గర ఒమేగా గచ్చిబౌలిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. వీఆర్ గెటింగ్ పేషెంట్స్ ఫ్రమ్ సింగపూర్ అండ్ దుబాయ్ ఆల్సో బికాస్ దే డోంట్ హ్యావ్ ఎ డిజిటల్ పెట్ ఎంఆర్ మెషిన్. డిజిటల్ పెట్ ఎంఆర్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ బ్రెయిన్ ట్యూమర్స్ ట్రీట్మెంట్ ప్లానింగ్లోను. ఇదే పెట్ ఎంఆర్ గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది. సో మీకు తెలుసు రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తుంటాము క్యాన్సర్ పేషెంట్స్కి. రేడియేషన్ పేషెంట్స్కి ఇస్తున్నప్పుడు ట్యూమర్ కరెక్ట్గా ఎక్కడ ఉందని లొకలైజ్ చేయాలి. రేడియేషన్ ట్రీట్మెంట్ అంతా కూడా అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్ అంతా కూడా ట్యూమర్ని ప్రిసైజ్గా లోకలైజ్ చేయటం, ఆ తర్వాత పక్కన ఉన్న నార్మల్ కణజాలానికి రేడియేషన్ డోస్ అవాయిడ్ చేయటం. ప్రిసైజ్గా ట్యూమర్కి రేడియేషన్ డోస్ ఇచ్చినట్టయితే ఎక్కువ డోస్ ఇవ్వగలుగుతాం టార్గెటెడ్ రేడియోథెరపీ. బట్ టార్గెట్ చేయాలంటే ఎలా చేయాలి? పెట్ ఎంఆర్ మాత్రమే బ్రెయిన్ ట్యూమర్ని టార్గెట్ చేయగలదు. ఉన్న అక్కడ ఎంఆర్ఐలో కనబడే ట్యూమర్లో అందులో బ్రతికి ఉన్న కణజాలం ఎక్కడ ఎక్కువ ఉంది, డెడ్ టిష్యూ ఎక్కడ ఉంది తెలుసుకోవాలంటే పెట్ ఎంఆర్ మాత్రమే ఐడెంటిఫై చేయగలదు. సో ఈ డిజిటల్ పెట్ ఎంఆర్తో డిజిటల్ పెట్ ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ, డిజిటల్ పెట్ ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్లో దిస్ ఈస్ ఎ రెవల్యూషనరీ స్టెప్. ఇట్స్ ఎ ప్రాక్టీస్ చేంజర్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ దిస్ డిజిటల్ పెట్ ఎంఆర్ గైడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రేడియేషన్. ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ, ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ సైన్స్ అంతా కూడా ఏఐ పవర్ ట్రీట్మెంటే ఉండబోతోంది. క్లినిషియన్ కూడా ఫర్ డయాగ్నోసిస్, ఫర్ డిటర్మినింగ్ ద కాజ్, ఇవన్నీ కూడా ఏఐ పవర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఆల్రెడీ ఏఐ పవర్డ్ కృత్రిమ మేధస్సుతో కూడిన డిజిటల్ పెట్ ఎంఆర్, కృత్రిమ మేధస్సుతో కూడిన డిజిటల్ పెట్ సిటీ, కృత్రిమ మేధస్సుతో పనిచేసే లీనియర్ యాక్సిలరేటర్ ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో ఈ డిజిటల్ పెట్ ఎంఆర్ గైడెడ్ ఏఐ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్. సో అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. దీనివల్ల ట్యూమర్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాము. అదే ట్యూమర్కి రేడియేషన్ ఏఐ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్తో రేడియేషన్ ఇవ్వగలుగుతాం. గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెషిన్ ఈస్ అబ్సల్యూట్లీ అతి తక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్. కామనెస్ట్ ఫియర్ సిటీ స్కాన్లోను పెట్ సిటీ స్కాన్లోను అందరికీ భయం ఏంటి, చాలా అమౌంట్ ఆఫ్ రేడియేషన్ వచ్చేస్తుందని. అది కూడా మిస్కన్సెప్షనే. డిజిటల్ పెట్ స్కాన్లో కూడా రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. నార్మల్ ఎనలాగ్ పెట్ స్కాన్స్తో పోల్చినట్టయితే 1/3 ద డోస్ ఆఫ్ రేడియేషన్. అక్కడ 23 to 24 మిల్లీసివరెట్స్ ఉన్నట్టయితే ఇక్కడ 8 మిల్లీసివరెట్స్ రేడియేషన్తో పెట్ సిటీ కంప్లీట్ చేస్తాం. పెట్ ఎంఆర్లో ఆ రేడియేషన్ కూడా లేదు. ది ఓన్లీ లిటిల్ రేడియేషన్ వాట్ దే గెట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కెమికల్ FDG. సో 95% తక్కువ రేడియేషన్. కానీ జనరల్గా ఎంఆర్ఐ రూమ్లోకి నేను ఒక వీడియో కూడా చూసాను. ఐరన్ ఏమన్నా వెళ్ళినప్పుడు మిషన్ లోకి వెళ్ళిపోతాయండి. మిషన్ లోకి ఎలా వెళ్ళిపోతాయి సార్? మ్యాగ్నెట్, ఎంఆర్ఐ ఇస్ మ్యాగ్నెటిక్ రెసొనెన్స్. ఒక వీడియోలో పేషెంట్ చనిపోయినట్టు ఒక వీడియో కూడా వచ్చింది. చూసాను నేను కూడా చూసాను. అందుకే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అందుకే మనం ఇంత దూరంగా కూర్చొని నుంచొని మాట్లాడుతున్నాము. అంటే మొత్తం మ్యాగ్నెట్ ఉంటుంది మేడం. ఐరన్ వెళ్ళినప్పుడు మిషన్ లాగేస్తుంది. మెషిన్ విల్ జస్ట్ గ్రాబ్ ఇట్. మిషన్ లోపలికి వెళ్ళిపోతుందండి. ఓ మై గాడ్. ట్రాలీ మీద పేషెంట్ ఉంటే పేషెంట్ ట్రాలీ ఇద్దరు వెళ్ళిపోతారు. అందుకే చాలా కేర్ఫుల్గా మెటల్ డిటెక్టర్స్ పెట్టి దీనికి ఒక బయో థంబ్ ప్రింట్తోనే మనం ఓపెన్ చేయగలుగుతాం ఎంఆర్ఐ స్వీట్ని. ఆ టెక్నీషియన్ కెన్ ఓపెన్ దట్. రైట్. ఓకే సార్, ఇప్పుడు మనం మీరు రెండు మెషిన్స్ చూపించారు. అండ్ ఫర్దర్ మెషిన్స్ ఏమైనా చూపిస్తారు మాకు? దిస్ ఈజ్ అవర్ లీనియర్ యాక్సిలరేటర్ మేడం. లీనియర్ యాక్సిలరేటర్ అంటే రేడియేషన్ డెలివరీ టెక్నాలజీ అనమాట. రేడియేషన్ అంటే ఎక్స్రేస్, మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ ఆర్ గివెన్ అనమాట. నార్మల్ ఎక్స్రేస్, మెగా వోల్టేజ్ ఎక్స్రేస్. మెగా వోల్టేజ్ ఎక్స్రేస్ అడ్వాంటేజ్ ఏంటంటే ట్యూమరు ఇన్సైడ్ లోపల ప్యాంక్రియాస్లోనో గర్భసంచిలోనో ట్యూమర్ ఉన్నట్టయితే ఆ ట్యూమర్ని ప్రిసైజ్గా టార్గెట్ చేయగలదు. సో ఇది టోటల్ బాడీకి ఎక్స్రే అన్నట్టు. టోటల్ బాడీ ఎక్స్రే. సో సింపుల్గా ఫస్ట్ దీంతో మొదలు పెట్టుకోవచ్చు అంటారా? కామన్ మ్యాన్ ఎవరైనా డౌట్ ఉంటే? కాదు, ఇది ట్రీట్మెంట్ ఫెసిలిటీ. అచ్చా, ఓకే. PET CT is a diagnostic technology.
ఓకే దిస్ ఇస్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ. క్యాన్సర్ ఐడెంటిఫై చేశాక అది ఏ రకమైన క్యాన్సర్ దానికి రేడియేషన్ ఇవ్వాలని ఆంకాలజీ టీం నిర్ణయించాక మనము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ లీనియర్ యాక్సిలరేటర్తో రేడియేషన్ డెలివర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ఉందనుకోండి, ఆ పేషెంట్ ఈ రేడియేషన్ గ్యాంట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ గ్యాంట్రీ లోపలికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ట్యూమర్ని అన్ని వైపుల నుంచి మూవ్ అవుతూ రౌండ్ 360 degreesలో ఆ ట్యూమర్ని మాత్రమే టార్గెట్ చేసే రేడియేషన్ వస్తుంది. అది 360 degreesలో. ఇది కూడా కెమెరా. Patient will lie down here, then he will be immobilized so that he doesn't move during the procedure. అప్పుడు రేడియేషన్ ఇస్తుందండి. ఈ రేడియేషన్ టెక్నాలజీ ఇది గ్రేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇది కూడా కృత్రిమ మేధస్తో పనిచేసే రేడియేషన్ పరికరం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. నార్మల్గా రేడియేషన్ ప్లానింగ్ అంతా ఇందాక మనం డిస్కస్ చేసాం, PET-MR. ఇప్పుడు గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి PET-MR చేసాం. ట్యూమర్ ఎక్కడుందో కరెక్ట్గా ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసాము. ట్యూమర్లో వైబుల్ కాంపోనెంట్ ఎక్కడుందో ప్రిసైజ్గా ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి PET-MR గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది. అక్కడ ప్లానింగ్ స్వీట్లో వాళ్ళు రేడియేషన్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఫిజిసిస్టు కూర్చొని ఈ ట్యూమర్కి ఎలా రేడియేషన్ ప్లాన్ చేస్తే పక్కనున్న యూరినరీ బ్లాడరు అలాగే మోషన్ పాస్ చేసే మార్గం మలద్వారం రెక్టము ఇన్వాల్వ్ అవ్వకుండా దానికే ట్యూమర్ని ఎట్లా ప్రిసైజ్గా ఇవ్వాలని రేడియేషన్ ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత దట్ మెసేజ్ ఈజ్ సెంట్ టు ద మెషిన్ అండ్ ద మెషిన్ విల్ డెలివర్ ద రేడియేషన్. వాళ్ళు అక్కడ కూర్చొని సో PET-MR గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది, PET-CT గైడెడ్ రేడియేషన్ ప్లానింగ్ జరుగుతుంది అవసరమైన చోట. But the greatest advantage of this machine is artificial intelligence powers. ఇదేంటంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్ ఇన్సైడ్. మీరు చూసారా సిటీ స్కాన్ మెషిన్? ఆ సిటీ స్కాన్ దీంట్లో కూడా ఉంది. సిటీ స్కాన్ దీంట్లో కూడా ఉంది. సో యాజ్ ద పేషెంట్ గెట్స్ ఇన్ టు ద మెషిన్, ద సిటీ స్కాన్ ఇన్బిల్ట్ సిటీ స్కాన్ విల్ సీ ద ట్యూమర్, చూస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్ ప్లాన్ చేసాము, ఆ రోజు అయిపోయింది, 4-5 రోజులు రేడియేషన్ ఇచ్చేసాము. రేడియేషన్ అప్రాక్సిమేట్లీ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి 25 రోజులు ఉంటుంది. 25 రోజులు ఉంటుంది. 5వ రోజు పేషెంట్ హ్యాడ్ లిటిల్ కాన్స్టిపేషన్. కాన్స్టిపేషన్ అంటే ఏమవుతుందండి, గర్భసంచి వెనకాల మలద్వారం ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ ఇప్పుడు లోడ్ అయి ఉన్నప్పుడు అది కొంచెం ముందుకు మూవ్ అవుతుంది. సర్విక్స్ కూడా 3 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అవుతుంది. నార్మల్ ట్రెడిషనల్ రేడియేషన్ టెక్నాలజీ మెషిన్స్లో, దేశంలో ఉన్న అన్ని మెషిన్స్లో కూడా పాత ప్లానింగ్ వర్కే రేడియేషన్ ఇస్తుంది. అప్పుడు ఏమవుతుంది, పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ మీద రేడియేషన్ డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్ ట్యూమరు రేడియేషన్ డోస్ని ఎస్కేప్ అవుతుంది. ఈ మెషిన్లో అలా ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. ఇది చూస్తుంది, ఎక్కడ ఉంది, ఆలోచిస్తుంది. ఇట్ హాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదేంటి, మన రేడియేషన్ డాక్టర్ గారు ప్లాన్ చేసిన రోజు ఈ సర్విక్స్ ఇక్కడ ఉండాలి, ఇప్పుడేమో అది కొంచెం 3 మిల్లీమీటర్లు ముందుకు మూవ్ అయింది అని ఆలోచిస్తుంది. కృత్రిమ మేధస్సు ఆలోచించి దీనికి అడాప్ట్ చేసుకుని రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ డోస్ని అండ్ డెలివర్ చేసేస్తుంది 2 నిమిషాల్లో లేక 3 నిమిషాల్లో. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ నోటీస్ చేశారు, ఆ రోజు పేషెంట్ చెప్పారు నాకు కాన్స్టిపేషన్ ఉందండి అని. మళ్ళీ రేడియేషన్ ప్లాన్ చేయాలంటే 2-3 రోజులు పడుతుంది. దిస్ ఈస్ కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుంది. సో 2 to 3 మినిట్స్లో ముగించేస్తుంది. సో ప్రిసిషన్ డెలివరీ, కరెక్ట్గా చూస్తుంది, ఆలోచిస్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది, రీప్లాన్ చేస్తుంది, డెలివర్ చేసేస్తుంది 2-3 నిమిషాలు. దాట్ ఈస్ దట్ పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్ చేస్తున్నాం, 4 సెంటీమీటర్స్ ఉంది ట్యూమర్. 5 రోజుల తర్వాత ట్యూమర్ సైజ్ తగ్గిపోయింది, 3.4 సెంటీమీటర్స్ అయిపోయింది. ఈ మెషిన్ చూస్తుంది అది. అదేంటి, ట్రీట్మెంట్ ప్లాన్ చేసిన రోజు 4 సెంటీమీటర్స్ ఉంది, ఇవాళ ఇప్పుడు 3.4 సెంటీమీటర్స్ అయిపోయిందని కొత్త ట్యూమర్ని మళ్ళీ లోకలైజ్ చేసుకుని ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంది దాంట్లో పర్ఫెక్ట్గా ఆలోచించి ఎంతవరకు కావాలో అంతవరకే ప్లాన్ చేసి రీప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది. పేషెంట్ గ్యాంట్రీలో ఉండగానే అంతా అక్కడే అయిపోతుంది. ఇన్బిల్ట్ సిటీ స్కాను, ఆ తర్వాత ప్లానింగ్, రీప్లాన్ డెలివర్ చేసేది కూడా అయిపోతుంది 2-3 నిమిషాల్లో. తర్వాత సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకి పేషెంట్కి రేడియేషన్ ఇస్తున్నాం, రేడియేషన్ ఇస్తున్నప్పుడు కొంచెం మూవ్ అయ్యారు పేషెంట్ తెలియకుండా, ఇన్అడ్వర్టెంట్గా మూవ్ అవ్వచ్చు, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ మనం మూవ్ అయితే రేడియేషన్ డోస్ మారిపోద్ది కదండి, పక్కన ఆర్గన్ మీద పడుతుంది కదా. అలా ఈ సర్ఫేస్ గైడెడ్ రేడియేషన్ డెలివరీ సిస్టంలో
అప్పటికప్పుడు ఆ మెషిన్ ఆగిపోతుంది, ఓ మూవ్ అయితే మిషన్ ఆగిపోతుంది. మళ్ళీ కరెక్ట్గా పట్టుకొని టెక్నీషియన్ వచ్చేసి కరెక్ట్గా పట్టుకోబెట్టి అప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ రేడియేషన్ ఇస్తుంది. గ్రేట్. మన హై ఎండ్ వెహికల్స్ లో ఎక్కువ సిస్టమ్ మనం ఆన్ చేస్తే బ్రేక్ వేసిన వెంటనే కార్ ఆగినట్టు. కొంచెం మూవ్ అయ్యారు అనుకోండి లోపల ఆగిపోతుంది. రైట్. తర్వాత హైపర్ సైట్ అని ఇంకో తీసుకొచ్చాం. ఇది దీని అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు మీరు బయట చూసే డయాగ్నోస్టిక్ సిటీలో ఎంత క్లారిటీతో సిటీ స్కాన్ చేస్తారో అంత క్లారిటీతో ఈ సిటీ చేస్తుంది. రైట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ లీనియర్ యాక్సిలరేటర్ విత్ సర్ఫేస్ గైడెడ్ రేడియోథెరపీ అండ్ హైపర్ సైట్. హైపర్ సైట్లో అంత ఈ సిటీ స్కాన్ బయట చేసే సిటీ స్కాన్లో ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్లారిటీతో విజువలైజ్ చేయగలమో అంతే క్లారిటీ ఇది విజువలైజ్ చేస్తుంది, చూస్తుంది, ఆలోచిస్తుంది, ఏమైనా చేంజ్ ఉంటే అడాప్ట్ చేసుకుంటుంది. మనిషి కన్నా బెటర్గా ఫాస్ట్గా. మనిషి 2-3 రోజులు తీసుకునేది 2-3 నిమిషాల్లో చేసేస్తుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇక్కడంతా మెజర్మెంట్ ఉన్నాయి సార్. అన్ని మెజర్మెంట్స్ ఉంటాయండి. జస్ట్ ప్లాన్ అంటే పేషెంట్కి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో మనం దీన్ని ప్లాన్ చేయడానికి మనం మోల్డ్ పెడతాం అన్నట్టు, మూవ్ అవ్వకుండా చిన్న కవరింగ్ ఉంటుంది, కదలకుండా. చూడండి, ఇది రేడియేషన్ ప్లానింగ్ చేసిన రోజు బ్లాడర్ సైజ్ ఇలా ఉండింది. తర్వాత 4th డే అప్పుడు ఆయన ఎంటీ చేశారు కాబట్టి బ్లాడర్ సైజ్ తక్కువ ఉండింది. సో ఈ మెషిన్ అప్పటికప్పుడు దాన్ని విజువలైజ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిటీ స్కాన్. విజువలైజ్ చేసి సైజు మారిందని చూసుకొని రేడియేషన్ ప్లానింగ్ కూడా మార్చేసి దాని వరకే రేడియేషన్ ఇచ్చి పక్కన ఉన్న నార్మల్ రెక్టమ్ మీద రేడియేషన్ డోస్ని తగ్గించేసింది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఏ రోజుకి ఆ రోజు చూస్తుంది, ఆలోచిస్తుంది, రీప్లాన్ చేస్తుంది, అవసరమైతే డెలివర్ చేస్తుంది. సో దట్ పక్కన ఉన్న నార్మల్ కణజాలం మీద రేడియేషన్ డోస్ తగ్గకుండా ఉండడానికి. ఇది చాలా పర్టినెంట్. భారతదేశంలో అత్యంత కామన్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి ముందు బ్లాడర్ ఉంటుంది, వెనకాలేమో రెక్టమ్ ఉంటుంది. మన బాడీలో రోజు రోజుకే మార్పు చెందుతూ ఉంటాయి. సో బ్లాడర్ ఒకరోజు యూరిన్ పాస్ చేయకుండా మన రేడియేషన్ స్వీట్లోకి వచ్చేసారు. అప్పటికప్పుడు బ్లాడర్ సైజుని బట్టి గర్భసంచికి ఇవ్వాల్సిన రేడియేషన్ డోస్ని మార్చేస్తుంది. యాక్చువల్లీ అంటే యూరిన్ పాస్ చేసాకే మనం రేడియేషన్కి రావాల్సిన అవసరం ఉందండి? రావచ్చు. కొన్నిసార్లు సడన్గా కొంచెం యూరిన్ ఉండొచ్చు. రేడియేషన్ టెక్నాలజిస్ట్ పిలుస్తారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతే ఇంకెవరో లోపలికి వెళ్ళిపోతారు, హడావిడిగా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు ఇది అప్పటికప్పుడు చూస్తుంది. ఆ బ్లాడర్ ఏంటి సైజు ఎక్కువగా ఉంది, ఇవాళ మనం ప్లాన్ చేసిన రోజు బ్లాడర్ వాజ్ ఎంటీ. సో దీని ప్రకారం సర్విక్స్ మూవ్మెంట్ని కూడా కన్సిడర్ చేసి రేడియేషన్ ఇచ్చేస్తుంది. రైట్. సార్ ఏంటి సండే కూడా మీకు వర్కింగ్ డేనా? సండే వర్కింగ్ డే అంటే మార్నింగ్ వచ్చేస్తాను 5:30 కల్లా. అయ్యో బాబాయ్. రౌండ్స్ చేయాలి పేషెంట్స్, అదర్వైజ్ ఐ వుడ్ బి ఫీలింగ్ బ్యాడ్. మార్నింగ్ వచ్చేస్తే చాలా మంది వెయిట్ చేస్తుంటారు, డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా. సండే యాక్చువల్లీ రౌండ్ ద క్లాక్ వన్ కన్సల్టెంట్ వుడ్ బి విజిటింగ్ ఎవ్రీ 2 hours. అందరు కన్సల్టెంట్ కూడా ఇన్ రొటేషన్ విజిట్ చేస్తాం. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. 5:30కి వచ్చేస్తాను. మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేసినప్పుడు 5 ఏళ్ల క్రితం, అందులో నేను మిమ్మల్ని అడిగాను, ఏమండి ఒక ఏదైనా దాని మీద అలా పడుకుంటే అలా నుంచుంటే బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉందో చెప్పే అవకాశం ఉందా అంటే అప్పుడు అవకాశం లేదన్నారు. ఈ రోజు ఆ ఎక్విప్మెంట్ వచ్చింది ఆఫ్టర్ 6 years. ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ ఫర్ ఇట్ సార్. అంటే టెక్నాలజీ వితౌట్ రేడియేషన్ ఎక్స్పోజర్. ఎగ్జాక్ట్లీ. డిజిటల్ PET-MR. సో ఖచ్చితంగా మన బాడీలో ఎక్కడ క్యాన్సర్ ఉంది అనేది ఒక్క టెస్ట్ తో హ్యాపీగా తెలుసుకోవచ్చు. కృత్రిమ మేధస్సుతో కూడిన డిజిటల్ PET-MR తో తెలుసుకోవచ్చు. అద్భుతం. వెరీ సెన్సిటివ్ మెషిన్. సార్ ఇన్నేళ్ళు మీ కెరియర్లో ఎస్పెషలీ 2024లో మీరు చూసిన ఎక్కువ క్యాన్సర్స్ అంటే ఏమంటారు సార్? బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. 2010లో భారతదేశంలో అన్ యావరేజ్ పర్ యానం ICMR ఎస్టిమేట్ ప్రకారం 80,000 to 90,000 బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ఈ రోజున ఇట్ ఈస్ 224,000. 2022 స్టాటిస్టిక్స్ 12 years తర్వాత చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. ఎవ్రీ 4 minutes 1 woman is diagnosed with breast cancer. Every 6 minutes 1 woman is dying of cervical cancer. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. ఇండియా పాపులేషన్ 142 crores. అందులో ఎవ్రీ ఇయర్ 15.5 lakh న్యూ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేయబడుతున్నారు. సార్ కాజ్ కనుక్కున్నారా సార్ నిజంగా క్యాన్సర్ కి కారణం ఏంటి అని? అదే చైనాలో సేమ్ పాపులేషన్ 1 crore less maybe more than 30 lakh new cancer patients. So Indian statistics probably are not very accurate. ఇండియాలో మొత్తంగా ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ నోటిఫైబుల్ డిసీజ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మార్నింగ్ వాళ్ళ కరోనా కేసు చూశాను అనుకోండి, వెంటనే నోటిఫై చేయాలి మున్సిపల్ అథారిటీస్కి, అలాగే మనం నోటిఫై చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్కి, వెబ్సైట్లో మనం నోటిఫై చేయాలి. మార్నింగ్ క్యాన్సర్ కేసు చూస్తే దాన్ని ట్రీట్ చేయాలి తప్ప నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. సో క్యాన్సర్ నోటిఫైబుల్ డిసీజ్ చేసేంత వరకు కూడా
మనము వీ వోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ఆఫ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో సైంటిస్ట్ డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్కి డబుల్ ఉంటుంది అనుకుంటున్నాం క్యాన్సర్ ఇన్సిడెంట్స్. అంటే సంవత్సరానికి 30 లక్షల కేసులు డయాగ్నోస్ చేయబడుతున్నారు. పాత స్టాటిస్టిక్స్ ప్రకారమే, ఐసీఎంఆర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ క్యాన్సర్. ప్రతి 1,00,000 మందిలో 107 మంది క్యాన్సర్ బారిన పడతారు. ఉదాహరణకి అమీర్పేట పాపులేషన్ 1,00,000 ఉందనుకోండి, అందులో ప్రతి సంవత్సరం ఒక 107 మంది కొత్త క్యాన్సర్ కేసులు డయాగ్నోస్ చేయబడుతున్నాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. విలేజెస్లోనూ అర్బనైజేషన్ పెరిగే కొలది ఇంకా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్ నోట్ చేస్తున్నారు. ఈ అర్బనైజేషన్ పెరిగే కొలది కొన్ని క్యాన్సర్స్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫస్ట్ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సరు స్త్రీలలో, పురుషుల్లో కోలన్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ నౌ. ఈవెన్ ఇన్ ఇండియా మెట్రోపాలిటన్ ఏరియాస్లో లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ఎక్సెప్ట్ సౌత్ ఇండియన్ సిటీ ఆఫ్ మద్రాస్. హైదరాబాద్లో వీ డోంట్ హ్యావ్ ఎ పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీ. సో మెడ్రాస్లో ఉంది, మెడ్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ అని. అక్కడ లంగ్ క్యాన్సర్ తప్ప స్టమక్ క్యాన్సర్, సింగిల్ లొకేషన్లో స్టమక్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. మల్టిపుల్ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా చూస్తున్నాం, ఫాలోడ్ బై లంగ్ క్యాన్సర్. అలాగే ముంబై, బెంగళూరు, కాల్కటా, న్యూఢిల్లీ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీస్లో లంగ్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. స్త్రీలలో అన్ని చోట్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద కామనెస్ట్ క్యాన్సర్. అంటే మారిన వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధతులే కారణం అంటారా మీ ఉద్దేశం? 100%. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అందాం ఒక ఎంటైర్ బ్రాడ్ హెడ్డింగ్. జెనెటిక్ ఫ్యాక్టర్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ తక్కువ రోల్ ప్లే చేస్తున్నాయి ఇండియాలో. మీకు తెలుసు, పేరు విన్నారు అంజలీనా జోలీ. షీ హ్యాడ్ BRCA1, BRCA2 మ్యూటేషన్. మన ఈ మధ్యనే హంసా నందిని వారు కూడా అనౌన్స్ చేశారు. షీ హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఆల్సో హ్యాడ్ BRCA1, BRCA2 పాజిటివిటీ. సో అలాంటి కొన్ని కేసులు, అలాగే కొన్ని రెక్టల్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్స్, ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి, ఫెమిలియల్ నాన్ ఫెమిలియల్ ఎడెనోమాటస్ పాలిపోసిస్ కోలి, లించ్ సిండ్రోమ్ అంటారు. అలాగే కొన్ని రకాల మెడులరీ కార్సినోమా, రెడ్ జీన్ మ్యూటేషన్స్తో వస్తుంటాయి. ఇలాంటి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ క్యాన్సర్స్ ఫ్యామిలీస్లో రన్ అవుతుంటాయి. రీసెంట్గా నేను హంసనందిని గారిని కలిసి ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. అందుకనే ఆవిడ పేరు చెప్పగానే నేను స్మైల్ ఇచ్చిన కారణం. Very nice. She has come out, I think so. She has come out. She has come out. She's a very bold girl. Yes, sir. She announced that she had breast cancer and she was taking treatment. True. How many announced would like that public figures? Exactly, sir. చక్కగా అనౌన్స్ చేశారు. సో అలాగే చాలామంది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఒక ఇంపార్టెంట్ కారణం అయితే, ఇప్పుడు సైంటిస్టులు హ్యావ్ ఐడెంటిఫైడ్ ద జెనెటిక్ రీజన్ మ్యూటేషన్ ఫర్ ద క్యాన్సర్. ఇప్పుడు మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి. అందులో సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ 500 to 600 ఆంకోజీన్స్, క్యాన్సర్ కారక జన్యువులు. ఇది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కాదు. ఎవరికి క్యాన్సర్ వచ్చినా ఈ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అంటే జీన్లో సంభవించే మార్పు వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ జీన్లో సంభవించే మార్పును ఐడెంటిఫై చేసి ఆ మార్పు ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే డ్రగ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. సో ఫ్యూచర్లో క్యాన్సర్, నార్మల్గా క్యాన్సర్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చు, ఇప్పుడు కూడా తెలుసుకోవచ్చు. దీన్నే ఫౌండేషన్ 1 మెడిసిన్ అంటారు. అంటే ట్యూమర్ని మనం ఐడెంటిఫై చేసి ఆ ట్యూమర్ని కనుక జెనెటిక్ టెస్టింగ్ చేయించుకున్నట్టయితే, NGS అంటారు, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసినట్టయితే, మనం దాంట్లో ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ ఈ పర్టికులర్ ఇండివిజువల్కి వచ్చింది, ఉదాహరణకు లంగ్ క్యాన్సరు, EGFR మ్యూటేషను, ALK మ్యూటేషను, RAS1 మ్యూటేషన్, అట్లా రకరకాల మ్యూటేషన్స్ చెక్ చేస్తారు ఎడినోకార్సినోమా లంగ్లో. చెక్ చేసి ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా కొన్ని కొత్త మెడిసిన్స్ కూడా అందుబాటులోకి రాకున్నాయి. సో దిస్ ఇస్ ద గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ. ఇంతకుముందు క్యాన్సర్ రాగానే సర్జరీ చేసామా, తీసేసామా, తర్వాత కీమోలు ఇచ్చామా, రేడియేషన్ ఇచ్చామా ఆలోచించేవాళ్ళం. ఫ్యూచర్లో ఇలా ఆలోచించాం. పేషెంట్ రాగానే హాస్పిటల్కి వస్తారు, ఆంకాలజిస్ట్ని కలిస్తే బ్లడ్ 10 ml బ్లడ్ డ్రా చేసేసి, ఆ 10 ml బ్లడ్లో మీకు ఏం తెలుసు, మనకి థౌజండ్స్ ఆఫ్ RBC ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ WBC ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ RBC ఉంటాయి, ప్లేట్లెట్స్ ఉంటాయి, 5 to 10 క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. వీటిని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అంటారు. అంటే క్యాన్సర్ పేషెంట్కి బ్లడ్లోనే ట్యూమర్ సెల్స్ ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ లీకీ క్యాపిలరీస్ ద్వారా ఆ బ్లడ్ వెసల్స్లోకి వెళ్ళి దాన్ని ఇంట్రావెజేషన్ అంటారు. ఆ బ్లడ్ వెసల్స్ ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటాయి. టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ టు ఐడెంటిఫై ద సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్. ఆ 5 నుంచి 10 సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఐడెంటిఫై చేసి ఆ సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ల్యాబ్లో గ్రో చేసి
ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకునే ఫెసిలిటీస్ కూడా అందుబాటులోకి వచ్చింది. రైట్. ఇప్పుడు స్త్రీలలో నథింగ్ బట్ కల్చర్ లాగా. స్త్రీలలో యూరిన్ కల్చర్ yes కామన్ కాజ్ ఫీవర్ రాగానే ఏం చేస్తారు, exactly చాలా సార్లు డాక్టర్ కూడా చెప్పకుండా ల్యాబ్కి వెళ్ళి యూరిన్ టెస్ట్ చేస్తారు, కల్చర్ చేసుకుని యాంటీబయాటిక్ సూట్ అవుతుందో దేనికి గుంతో చెప్పేస్తున్నారు. అవును. అలా 10 ml బ్లడ్ డ్రా చేసి క్యాన్సర్ పేషెంట్ దగ్గర నుంచి ఆ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ల్యాబ్లో గ్రో చేసి వాటిని ఏ రకమైన యాంటీ క్యాన్సర్ డ్రగ్ లొంగుతుందో తెలుసుకునే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. మొన్న ఈ మధ్య హోమియో డాక్టర్ గారు ఒక పేషెంట్ ఆయన నా హోమియో మెడిసిన్ కూడా పెట్టండి అన్నారు. ఓహో, అది కూడా పెట్టారు వాళ్ళు. అవునా? కొంతమంది న్యాచురల్ ఎక్స్పెరిమెంట్ న్యాచురల్ రెమెడీస్ ఉన్నాయండి, పసుపుకు పెట్టండి అని అడిగారు, అది కూడా పెట్టారు వాళ్ళు. ఏం జరిగింది సార్? నెగిటివ్ వచ్చింది. ఆర్జీసీసీ రీసెర్చ్ జెనెటిక్ క్యాన్సర్ సెంటర్ అనే FDA అప్రూవ్డ్ ల్యాబ్ ఇది కండక్ట్ చేస్తుంది గ్రీస్లో. ఇది అదొకటే FDA అప్రూవ్డ్ ఫెసిలిటీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ బ్లడ్లో సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్సే కాకుండా సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA కూడా ఉంటుంది. ఓకే. ఆ డిఎన్ఏని మనం తీసుకొని ఇందాక మనం అనుకున్నట్టు NGS చేసి ఏ రకమైన మ్యూటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందో తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసే ఫెసిలిటీ డ్రగ్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. సో జస్ట్ ఇంకేం చేయక్కర్లేదు, మీరు 10 ml బ్లడ్ తీసుకొని సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ తీసుకొని దాన్ని ల్యాబ్ పంపించేసి కల్చర్ చేసుకొని ఆ యాంటీ క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చేస్తాం. సింప్లిఫై. సర్క్యులేటింగ్ ట్యూమర్ ఫ్రీ DNA తీసుకొని దానికి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసి ఏ జెనెటిక్ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చిందో చూసుకొని దాన్ని టార్గెట్ చేసే మందులు కనుక అందుబాటులో ఉంటే అది కూడా పేషెంట్కి ఇచ్చేయచ్చు. సో కమింగ్ ఫ్యూచర్ ఇది అంటారు. అంతే, దిస్ ఇస్ వాట్ ద ఫ్యూచర్ ఆఫ్. ఇప్పుడు మనకి బ్రెస్ట్ ఆంకాలజిస్టు, గైనక్ ఆంకాలజిస్టు, మస్కులోస్కెల్టల్ ఆంకాలజిస్టు, అడెనాక్ ఆంకాలజిస్ట్ ఉన్నారు. ఫ్యూచర్లో ఇలా ఉండబోదు. జీన్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. హర్ న్యూ ఆంకాలజిస్ట్ గచ్చిబౌలిలో బోర్డు ఉంటుంది. బషీర్బాగ్లోనేమో EGFR ఆంకాలజిస్ట్ అనే బోర్డు ఉంటుంది. ఓకే, ఓకే. సో ఫ్యూచర్ ఆఫ్ ఆంకాలజీ ఈ జీన్ బేస్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో టైలర్డ్ అప్రోచ్. ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్లోనూ ఇదే మ్యూటేషన్ ఉండొచ్చు, పెరోటిడ్ ట్యూమర్లో కూడా ఇదే మ్యూటేషన్ ఉండొచ్చు. చూసాము ఒక పేషెంట్కి, ఒక రిచ్ పేషెంట్ 40-50 కోర్సెస్ ఆఫ్ కీమోథెరపీ తీసుకున్నారు ఓవేరియన్ క్యాన్సర్కి. అంతా అయిపోయింది, అబ్రాడ్ ప్రపంచం అంతా తిరిగేసి చివరికి బంజారాహిల్స్లో హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చారు. ఇంకా వారు షీఈస్ గోయింగ్ టు బీ డెడ్ ఇన్ ఫ్యూ వీక్స్ మాదర్. ఇక్కడ హాస్పిటల్లో మీరు పాలియేటివ్ కేర్ ఇవ్వండి, వారికి ఇంట్లో మేనేజ్ చేయలేకపోతున్నాము అని అడిగారు. ఓఎస్ నో ప్రాబ్లం. చాలా కాలం క్రితం జరిగింది, 2-3 years బ్యాక్. సో సార్ షెల్ వీ డూ దిస్ జీన్ టెస్టింగ్ అని అడిగాం, మ్యూటేషన్ టెస్టింగ్ అంటే నో ప్రాబ్లం గో హెడ్ అన్నారు. అటెండ్ చేసాం. చేస్తే టు అవర్ సర్ప్రైజ్ మనం బ్రెస్ట్ క్యాన్సర్లో ఇచ్చే HER2 న్యూ మెడిసిన్ ట్రాస్టుజిమాబ్, హర్సెప్టిన్ ట్రాస్టుజిమాబ్ అంటారు చూడండి, వీరికి ఆ మ్యూటేషన్ పాజిటివ్ వచ్చింది. సో వారికి మనం అప్పుడు హర్సెప్టిన్ ఇచ్చాం. ఓకే. జనరలీ హర్సెప్టిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇక్కడ ఆ ట్రాస్టుజిమాబ్ ఓవేరియన్ క్యాన్సర్కి ఇచ్చాం. She survived. సో అయితే అప్పటి నుంచి ఉంది ఇది. ఉంది. It is available, but now it's widely available. ఇండియాలోనే చేస్తున్నారు. So it's a customized now. Customized. So patient కి మన డ్రీమ్ ఈస్ కమింగ్ ట్రూ. ఇంతవరకు ఏం చేసేవాళ్ళం, ఏదో సర్జరీ చేసేవాళ్ళం ట్యూమర్ రాగానే. నా చిన్నప్పుడు when I was in 8th grade, మా అంకుల్ని మేము తాంబరం తీసుకెళ్ళాం. సౌత్ ఆఫ్ మెడ్రాస్, తాంబరం ఇస్ ద సబర్బ్ దేర్. నవ్ ఆఫ్ కోర్స్ మెడ్రాస్లో అవి వచ్చేసింది అది. తాంబరం ఎట్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ TB హాస్పిటల్. ఓకే. సో ఈ had a resistant tuberculosis. రైట్ లోవర్ లోబెక్టమీ చేశారు ఆయనకి ఆ రోజుల్లో, డాక్టర్ గౌరీ శంకర్. ఆ రోజుల్లో వే బ్యాక్ ఇన్ 1975 or 76. సో అంటే ఆ రోజుల్లో టీబీకి మెడిసిన్స్ లేవు, అందుకని ఆ టీబీ వచ్చిన భాగాన్ని తొలగించేశారు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాము. బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ గడ్డో బ్రెస్ట్ తీసేస్తున్నాం, కోలన్ వస్తే హెమికోలెక్టమీ చేస్తున్నాం, బ్రెయిన్లో ట్యూమర్ వస్తే తీసేస్తున్నాం. బట్ ఇప్పుడు టీబీకి ఏమైనాయి, 4 మెడిసిన్స్ వచ్చేసాయి. AKT4 ఆ 4 మెడిసిన్స్ ఇస్తే ఎక్కడ టీబీ ఉన్నా క్యూర్ అయిపోతుంది. అలాగే క్యాన్సర్ కూడా 4 మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి. నిబ్స్ అండ్ నాబ్స్, మిబ్స్ అండ్ మ్యాబ్స్, ఈ 4 మెడిసిన్స్తో మనం ఫ్యూచర్లో ఈ క్యాన్సర్ని క్యూర్ చేయగలుగుతాం. నాట్ వెరీ ఫార్, మేబీ a decade or so, you will find a solution for this. నిబ్ అండ్ నాబ్, మిబ్ అండ్ మ్యాబ్ అన్నీ ఇలానే మెడిసిన్స్ ఉండబోతున్నాయి. బెవాసిజుమాబ్, అలా నిబ్, అలా చాలా వచ్చేస్తాయి. ఇవే వచ్చేస్తాయి. ఇంకా సెటుక్సిమాబ్, సునిటినిబ్, ఈ మెడిసిన్స్ వచ్చేస్తున్నాయి. ఇవి ఫ్యూచర్ అంతా కూడా ఇలానే ఉండబోతుంది. క్యాన్సర్ రాగానే ఐడెంటిఫై చేసుకోవటం, దాన్ని సెల్ తీసుకోవటం, కల్చర్ చేసుకోవటం, జెనెటిక్ మ్యూటేషన్ ఐడెంటిఫై చేయటం, ఈ మెడిసిన్స్తోనే క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. సో సర్జికల్ ఆంకాలజీ విల్ సూన్ బి అవుట్ ఆఫ్ వర్క్.
సో ఐ విల్ రిటైర్ బై దెన్ ఎనీ. అయ్యో అలా అనకండి. ఎంతో మంది నేనే మీ దగ్గరికి ఆల్మోస్ట్ గత 3 మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత 5-6 పేషెంట్లు నేను పంపించాను. దే రియలీ సో హ్యాపీ. క్యాన్సర్ ఇన్సిడెన్స్ రాపిడ్లీ పెరిగిపోతుంది. మాకే భయంగా ఉంటుందండి. ట్రూ సార్. మీరు 2002లో నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్గా టేక్ ఓవర్ చేసినప్పుడు దెర్ వర్ అబౌట్ 45 పేషెంట్స్ ఆన్ కౌచ్. దట్ ఈస్ ద ఓన్లీ ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, బీబీ క్యాన్సర్ హాస్పిటల్ తప్ప. అప్పుడు ఆ తర్వాత అపోలో హాస్పిటల్ వాళ్ళు క్యాన్సర్ యూనిట్ పెట్టారు. మిడ్విన్లో వచ్చిన క్యాన్సర్ యూనిట్ ఉంది. సో ఎలా తర్వాత కామినేనిలో ఒకటి పెట్టారు. నెంబర్ తగ్గలేదు, చాలా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా బెడ్ ఖాళీ లేదు. దేశం అంతా కూడా ఇదే ట్రెండ్ చూస్తున్నాం, ప్రపంచం అంతా ఇదే ట్రెండ్ చూస్తున్నాం. ఇప్పుడు వీ హ్యావ్ కాంకర్డ్ కరోనా, వీ హ్యావ్ కాంకర్డ్ ప్లేగ్, వీ హ్యావ్ కాంకర్డ్ ట్యూబర్క్లోసిస్, కర్నరీ ఆర్టరీ డిసీజ్ కూడా కాంకర్ చేసాము. ప్రతి వాళ్ళకి స్టెంట్లు వేసేస్తున్నారు, కర్నరీ బైపాస్లు కూడా తగ్గిపోయాయి. దే ఆర్ లివింగ్ లాంగ్. అప్పుడు ఈ డిసీజెస్ వస్తాయి. 80 ఇయర్స్ ఉన్న స్త్రీలు ఉదాహరణకి జూబ్లీహిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, వాళ్ళ 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 ఏళ్ల వయసున్న స్త్రీలు జూబ్లీహిల్స్లో 100 మంది ఉన్నారనుకోండి, 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఈ క్యాన్సర్స్ వచ్చేస్తాయి, అంటే ఓల్డ్ అయిపోతాయి. మన శరీరంలో కంటిన్యూస్గా ఈ మ్యూటేషన్స్ జరుగుతుంటాయి. మన ఇమ్యూనిటీ దాన్ని ఆ మ్యూటేషన్స్ని కంట్రోల్ చేసి క్యాన్సర్ రాకుండా చేస్తుంది. సో నేను చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఇదేనండి, ఇమ్యూనిటీ. మన ఇమ్యూనిటీ బాగుంటే మనకు కరోనా రాదు, క్యాన్సర్ రాదు. కరోనా రాదు, క్యాన్సర్ రాదు. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని తట్టుకొని ఫ్యామిలీలో 5 ఉంటారు, అందరూ అదే భోజనం తింటున్నారు, అందరూ అదే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఒకళ్ళకే క్యాన్సర్ వస్తుంది. కారణం ఏంటి? వారి ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ బాగుండాలంటే మనము సంతోషంగా ఉండాలి. మన పూర్వీకులు చెప్పారు, సంతోషం సగం బలం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దిస్. అలోపతిక్ డాక్టర్గా ఇలా చెప్తున్నాను అనుకోకండి. మన ఇమ్యూనిటీ బాగుంటే రమణ మహర్షి లాగా మనం సాధన చేస్తే, ఆయన సాఫ్ట్ టిష్యూ సార్కోమాని గెలిచారు. ఆయన మా బాస్ చెప్పారు, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మా చీఫ్, ఆయన క్యాన్సర్ సాఫ్ట్ టిష్యూ సార్కోమాకి చిన్న సర్జరీ చేయించుకున్నారు అనస్థీషియా తీసుకోకుండా. అవును. ఆ తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా సాధనతో, ఆయన మహర్షి. అలా మనం అవ్వలేము, బట్ సాధనతో మనం గెలవలేనిది ఏది లేదు. మానసికంగా మనం ఇక్కడ ధైర్యంగా ఉంటే ఏ క్యాన్సర్ రాదు, ఏ హార్ట్ అటాక్ రాదు, ఏ కరోనా రాదు, ఏ ఫ్లూ కూడా రాదు. ఫ్లూ కూడా రాదు. ఓల్డెన్ డేస్లో ఏముండేదండి, న్యాచురల్ పడుకునేవారు, బయటే పడుకునేవారు, బయట పొద్దున్నే లేసేవాళ్ళు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యేవారు, ఇంట్లో పని చేసుకునేవాళ్ళు, ఆడవాళ్ళు. జిమ్లకిను కేబీఆర్కి వాక్యాలక్కర్లేదు. ఇంట్లో వాళ్ళ పాత్రలు వాళ్ళే కడుక్కునేవారు, వారి వంట వాళ్ళే చేసుకునేవారు, వాళ్ళ నీళ్ళు వాళ్ళే ఫెచ్ చేసుకునేవారు. అన్ని రకాల యోగా కూడా దాంట్లోనే అయిపోయేది, అన్ని దాంట్లోనే అయిపోయేవి. మగవాళ్ళు చక్కగా పని చేసుకునేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు, షర్ట్ లేకుండా పనిచేసేవారు, న్యాచురల్ లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవారు, గానుగ పొలతోనో వేపలతోనో మొహం కడుక్కునేవారు, చక్కటి కుండలో వాటర్ తాగేవాళ్ళు, మట్టి కుండలో వాటర్ తాగేవాళ్ళు, మట్టి పాత్రలతో వంట చేసుకునేవాళ్ళు. న్యాచురల్ ఎనర్జీ, ఈ ఎలక్ట్రిక్ పవర్ లేదు, సిలిండర్స్ లేవు. సో అందువల్ల వాళ్ళకి క్యాన్సర్సే లేవు, హార్ట్ అటాక్లు లేవు. చక్కగా నెయ్యితో భోజనం చేసేవాళ్ళు, హార్ట్ అటాక్ లేదు, క్యాన్సర్ లేదు. ఇప్పుడు వీఆర్ ఫైటింగ్ విత్ నేచర్. మార్నింగ్ లేవగానే ఎయిర్ కండిషన్ రూమ్లో లెగుస్తున్నాం, సింథటిక్ క్లోత్స్ వేసుకొని, సింథటిక్ బెడ్షీట్స్తో కప్పుకొని, ప్లాస్టిక్ టూత్ బ్రష్, సింథటిక్ టూత్ పేస్ట్, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెట్, అందులో హాట్ వాటర్, అందులో ఎన్ని మైక్రో పార్టికల్స్ వాటర్లోకి వెళ్తున్నాయి, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ ఇంటీరియర్స్తో ఉన్న కార్లోకి వెళ్తున్నాము ఎండలో, అందులో అనేక గ్యాసెస్ని మనం ఇన్హేల్ చేస్తున్నాము. ఆ తర్వాత పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ లేడెన్ ఫుడ్ తింటున్నాము. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఈ పిజ్జాలు, బర్గర్లు, బకలవాసు, ఇవన్నీ కూడాను ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలరింగ్ ఏజెంట్స్. మీరు హోటల్స్లో చూసే చికెన్ 65, పన్నీర్ 65 ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్. నిన్నే విన్నాము, పీచ్ మిఠాయిలో రోడమిన్ బి అనే కెమికల్ వాడుతున్నారు. కాటన్ క్యాండీ, పంజి మిఠాయి అంటాం మెడ్రాస్లో. పంజి మిఠాయిని బ్యాన్ చేశారు మెడ్రాస్లోను, పాండిచేరిలోను. ఆ కెమికల్ వాడటం వల్ల పిల్లల్లో క్యాన్సర్ వచ్చేస్తుంది. ఈ సెల్ ఫోన్స్, దీంతో అఫ్ కోర్స్ కొత్త సెల్ ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువ. ఇంతకుముందు ఉన్న GSM 2 ఫోన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఫుడ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆక్సిటోసిన్ లాడెన్ మిల్క్, పొల్యూషన్తో ఉన్న ఈ ఫుడ్ ఐటమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. మీరు సిగరెట్ తాగక్కర్లేదు, పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు కూర్చున్నారంటే 50 సిగరెట్లు తాగినంత టాక్సిటీ వచ్చేస్తుంది మన బాడీకి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను చెప్పాలనుకున్నది
ఆర్టిఫిషియల్ లైట్స్. నిజమా? ఎస్, ఆర్టిఫిషియల్ లైట్స్. మనం మార్నింగ్ హైదరాబాద్లో అయ్యో, పొద్దున్న లేస్తే మేము ఆ లైట్స్ కిందే ఉంటాం సార్. అలాట్లోనే ఉన్నారు. మిడ్ నైట్ మీరు వస్తే చూడండి, టాల్ టవర్స్ ఇన్ గచ్చిబౌలి అండ్ హైటెక్ సిటీ ఏరియాస్, అన్ని చోట్ల వెల్ టవర్స్. అందరూ రాత్రిపూట పనిచేస్తున్నారు అక్కడ, ముఖ్యంగా లేడీస్ జెంట్స్ వీళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళలో ఒక రిథం దెబ్బతిందండి. మనం ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి, రాత్రి పడుకోవాలి, పగలంతా పని చేసుకోవాలి, ఎండకు తిరగాలి, తర్వాత పని చేసుకోవాలి, సంతోషంగా పని చేసుకోవాలి, ఆ తర్వాత రాత్రిపూట పడుకోవాలి, లైట్ లేకుండా పడుకోవాలి. పడుకుంటే పొద్దున్నే 1 గంటకో 2 గంటకో మనలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఆ హార్మోన్ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఓకే. వీళ్ళు రాత్రంతా పనిచేస్తే ఆ రిథం, దాన్ని సర్కేడియన్ రిథం అంటారు, ఆ రిథం దెబ్బతింటుంది. ఆ రిథం దెబ్బతింటే క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఈ ఆర్టిఫిషియల్ లైట్లో పనిచేసే స్త్రీల్లోనూ పురుషుల్లో, స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, పురుషుల్లో లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, అన్ని రకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. సో రాత్రిపూట బెడ్ లైట్ కూడా పెట్టుకోకూడదు. పెట్టుకున్న రెడ్ లైట్ అత్యంత తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందంట మెలటోనిన్ హార్మోన్ మీద. సో రెడ్ కలర్ బెడ్ లైట్ పెట్టుకోవాలి. అసలు లైటే లేకుండా పడుకోవడం, అది తక్కువ మెలటోనిన్ హార్మోన్ అతి తక్కువ డిస్టర్బ్ చేస్తుందంట. అది సైంటిస్టులు కనుక్కున్నారు. బ్లూ లైట్ అసలు వాడకూడదు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామండి, మన రాత్రిపూట పని చేయకపోయినా రాత్రి 10కో 9కో ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి అలా టీవీ ముందు కూర్చొని 11, 12 దాకా టీవీ చూస్తున్నాం లైట్లో, లేదా ఫోను. పడుకునే ముందు మొబైల్, బ్లూ స్క్రీన్, మొబైల్ ఫోను, యూట్యూబ్, వాట్సాప్, చాట్స్, ఆన్సరింగ్, పడుకునే ముందు రాత్రికి ఆన్సర్స్ అన్ని చేసేసి పడుకుంటున్నాం. సో ఈ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ లేదు, 12 పడుకుంటున్నాము. ఎందుకు రావు క్యాన్సర్లు? అన్ని రకాల క్యాన్సర్స్ దీనివల్లే. అండ్ ఫస్ట్ చెప్పాను చూడండి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం ఏంటండి? మానసిక ఆందోళన, సంతోషం లేకపోవటం. పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కావు. పక్కనాడి కారు ఉంది, మనకు లేదు. పక్కనాడి ప్రాక్టీస్ బాగుంది, మనకు బాగాలేదు. మన పిల్లలు బాగా చదవట్లేదు, పక్కంటే మన అన్నయ్య గారి కొడుకు MBBS ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎంట్రన్స్లో పాస్ అయ్యాడు, మనవాడికి సీట్ రాలేదు. ఇలాంటి బాధలు, సంతోషం లేదు, ఆందోళన. ఒక చక్కటి ఉదాహరణ చెప్తానండి. ఒక పేషెంట్ 8 ఏళ్ళుగా నా దగ్గర చెకప్కి వస్తున్నారు. ఏ ప్రాబ్లం లేదు. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వచ్చేవారు. ఆయన బ్లేజర్ వేసుకుని వచ్చేవారు, చాలా హుందాగా ఉండేది. చెక్ చేసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు హస్బెండ్ లేకుండా ఒకతే వచ్చింది. ఏమైందమ్మా అన్నాను. పడి ఏడ్ చేశారు. జస్ట్ 15 రోజుల క్రితం కర్నరీ బైపాస్ చేసుకుంటూ కాంప్లికేషన్ వచ్చి చనిపోయారు. అప్పుడు చెకప్ అంతా చేసాం, బాగున్నారు ఆవిడ, షీ వాస్ ఫైన్. 4 months లేటర్ రికరెన్స్తో తిరిగి వచ్చారు. మానసిక ఆందోళన. ఇంకొక లేడీ క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వచ్చేసింది ఆవిడకి, ఆపరేట్ చేస్తే అడ్వాన్స్ క్యాన్సర్. తొందరగా పెళ్లి చేయాలనుకున్నారు, పిల్లలకి చేశారు, బాగానే ఉన్నారు. 5 years తర్వాత అన్నాళ్ళు బ్రతుకుతారని కూడా మేము అనుకోలేదు. 5 years తర్వాత డాటర్కి డివోర్స్ అయింది. 1 yearలో వీరు క్యాన్సర్ తిరగబెట్టింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ పీస్ అండి. మెంటల్ పీస్ అండి. మానసిక ఆందోళన అన్ని జబ్బులకి కారణం అండి. క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళని క్యాన్సర్ని జయించవచ్చు. సాధన చేయాలి, యోగా, మెడిటేషన్. మనం నమ్ముకున్న మన దేవుడు. రిలీజన్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ పీస్ టు ద మనం నమ్మాము, అబ్బా ఇవాళ మనం నమ్ముకున్న మన భగవంతుడిని మనం ప్రార్థన చేసుకుంటాం. మీరు నేను కూడా చేసుకుంటాం పొద్దున్నే. దాంతో ఒక పీస్ ఆయనకు వదిలేయాలి. వచ్చినప్పుడు ఒకసారి చదివేవాడిని, మీకున్న టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ రాసి ఒక బాక్స్లో వేసేసి ఒక్కరోజు ఓపెన్ చేస్తాను, ఆ రోజు వరకు దాని గురించి ఆలోచించని అనుకోవాలి. సో ఐ ప్రాక్టీస్ దాట్. సాటర్డే ఈవినింగ్ నైట్ అది తీసి చూడాలి. చూస్తే ఆ వేసిన ప్రాబ్లంలో 50% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఉంటాయి. కరెక్ట్. అనవసరంగా టెన్షన్ పడతాం ఈ వారం రోజులు. పడొద్దు, ఆ రోజే పడతాను అనుకోండి, శనివారం తీసేయాలి. శనివారం మళ్ళీ చూసి మిగతావి సరే మళ్ళీ లోపలేసేయండి. మళ్ళీ నెక్స్ట్ శనివారం వరకు దాని గురించి ఆలోచించొద్దు. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ దిస్ థింగ్ టెక్నిక్ లాగా అనిపించింది నాకు. మళ్ళీ శనివారం వచ్చేసరికి అందులో ఇంకో సగం సాల్వ్ అయిపోతాయి. మధ్యలో కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ దాంట్లో వేసేయండి. సో మనం మానసికంగా ఆందోళనగా లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టయితే ఏ జబ్బులు రావు. క్యాన్సర్ని కూడా ఈ అలోపతి మెడిసిన్స్ మేము ఇచ్చే సర్జరీలో, కీమోథెరపీలో, రేడియేషన్ లేకుండా రమణ మనుషులాగా జయించేయచ్చు. చాలా మంది చూస్తున్నాం. అందుకే చాలాసార్లు ఇగ్నోరెంట్ పీపులే చక్కగా సర్వ్ అయిపోతారు. సూపర్ సార్, సూపర్ రియల్లీ. కానీ కొన్ని యూట్యూబ్లో వీడియోలు సార్, ఇవి తినేయండి క్యాన్సర్ తగ్గిపోతుంది, అసలు చాలా ఉన్నాయండి. అన్ని కూడా నేను అనుకోవటం అన్ని కూడా మానసికంగా ధైర్యం పెంచుకోవడానికి. నేను రామఫలం తిన్నాను, నేను లక్ష్మణ ఫలం తిన్నాను, నా క్యాన్సర్ తగ్గిపోయింది.
అది మిస్పర్సెప్షన్ కాదండి. మిస్కన్సెప్షన్. కొంతమంది ఇప్పుడు అడుగుతుంటారు, నేను షుగర్ తినొచ్చా, షుగర్ తింటే క్యాన్సర్ పెరుగుద్ది అంట కదా, క్యాన్సర్ కణాలు షుగర్ని ఎక్కువ తీసుకొని ఎక్కువ పెరిగిపోతాయి అంట కదా. దిస్ ఎ మిస్కన్సెప్షన్. మనకి మితాహారం అన్ని మోడరేషన్లో కావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి. బట్ కొన్ని రకాల ఆహార పదార్థాలు మనం అవాయిడ్ చేయాలి. ఇప్పుడు రీయూజ్డ్ ఆయిల్స్, సింథటిక్ ఆయిల్స్, కలరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఫ్యూ వైట్ థింగ్స్, 5 వైట్ థింగ్స్ వీ మస్ట్ అవాయిడ్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ ఈజ్ వైట్ రైస్. పూర్వకాలంలో ఇవి ఉండేవి కావు, దంపుడు బియ్యము. మనకి పార్బాయిల్డ్ రైస్ దొరుకుతుంది తెలంగాణలో, ప్లెంటీ ఆఫ్ పార్బాయిల్డ్ రైస్. దే ఆర్ ద బెస్ట్. వైట్ రైస్ కాకుండా హ్యాండ్ పౌండ్ రైస్ కానీ పార్బాయిల్డ్ రైస్ కానీ. వైట్ షుగర్, షుగర్ ఈజ్ డేంజరస్. సేమ్ టైం ఫ్రూట్ షుగర్ ఈజ్ నాట్ డేంజరస్. ఫ్రూట్స్లో వచ్చే షుగర్ ఈజ్ నాట్ డేంజరస్. అలాగే రా షుగరు, న్యాచురల్ షుగరు, బ్రౌన్ షుగరు అవి తీసుకోవచ్చు. అవి కూడా మోడరేషన్. కార్బోహైడ్రేట్స్ కాన్స్టిట్యూట్ 50% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్. వైట్ షుగరు, వైట్ సాల్ట్, ఊబకాయానికి, హైపర్ టెన్షన్కి అన్నిటికీ వైట్ సాల్ట్ కారణం అవుతుంది. తర్వాత వైట్ మైదా. ఈ ప్రాసెస్ మైదా ఎలా ప్రాసెస్ చేస్తారో తెలుసా మీకు? ఈ వీట్ పౌడర్ నుంచి లాట్ ఆఫ్ కెమికల్స్ వాడి, పొటాషియం బ్రోమైడ్, కొన్ని రకాల గ్యాసెస్ వాడి దాన్ని వైట్ కలర్లో తీసుకొస్తారు. చిలకడ దుంపలతో చేసిన పౌడర్ అంటారు కాదా? అయితే కాదండి, ఇది వీట్ నుంచి ప్రాసెస్ చేస్తారు. ఈ వైట్ మైదా ఇస్ వెరీ డేంజరస్ అండి. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మీరు తినే గులాబ్ జామును, క్యాండీస్, మన హోటల్స్లో చేసే నాన్స్, రుమాలి రోటీస్, చోలే భటూరాలో భటూరా, అన్నీ కూడా మైదాతోనే. కేక్స్, పేస్ట్రీస్, పెటిసరీ, యూ నేమ్ ఎవ్రీథింగ్ మైదా. మైదా ఇస్ చీపర్ అండ్ టేస్టీ. మైదా నాన్స్, రోటీస్, అలాగే మైదాతో వచ్చేసే రుమాలి రోటీస్, భటూరాలు, ఇవన్నీ డేంజరస్ అండి. ఇది మైదా హ్యాస్ టు బి బ్యాన్డ్. అందులో వాడే కెమికల్స్ అన్నీ కూడా క్యాన్సర్ని కలిగిస్తాయి, అనేక రకాలైన హార్ట్ డిసీజెస్, షుగర్ కూడా కలిగిస్తాయి మైదా. తర్వాత చెప్పాను లాస్ట్, వైట్ లైట్. అవును, నాకు అది భయం వేస్తుంది మీరు చెప్పినప్పటి నుంచి. సో 5 వైట్ థింగ్స్ మేడం అవాయిడ్ చేయాలి. వైట్ రైస్, వైట్ షుగర్, వైట్ సాల్ట్. వైట్ సాల్ట్ బదులు ఇప్పుడు కొత్తగా పింక్ సాల్ట్ వస్తున్నాయి కదా, పింక్ సాల్ట్ కూడా వస్తుంది. ఆ తర్వాత వైట్ మైదా, వైట్ లైట్. మై గాడ్, ఎస్పెషల్లీ నైట్ టైం వైట్ లైట్ అవాయిడ్ చేయాలి. ఓకే. మీరు ప్రపంచం అంతా చూడండి, మీరు దేశంలో ఏ 5 స్టార్ హోటల్లో ట్యూబ్ లైట్ చూసారా? లేదు. చిన్న ఎల్లో లైట్ ఉంటుంది. కూర్చొని చదువుకొచ్చేట ఒక లైట్ ఉంటుంది, బెడ్ మీద పడుకునే చోట చిన్న లైట్ ఉంటుంది, వాష్రూమ్లో ఒక వైట్ లైట్ ఒక లైట్ ఉంటుంది, అంతే. సో ఈ వైట్ లైట్ ఈజ్ ఆల్సో డేంజరస్, ఎస్పెషల్లీ నైట్ టైం మనం ఎక్స్పోజ్ అవ్వకూడదు. సో ఈ 5 వైట్స్ అవాయిడ్ చేస్తే మనం హెల్తీగా ఉంటాం. సార్, తర్వాత ఒక వీడియోలో మీరు చెప్పారు ఎలాంటి తలనొప్పులని మనం సీరియస్గా తీసుకోవాలి క్యాన్సర్ పాయింట్. అర్లీ మార్నింగ్ హెడేక్. అవునా? నిద్రతో లేవడంతోనే తలనొప్పి, లేకపోతే తలనొప్పితో నిద్ర లేస్తున్నాము. అర్లీ మార్నింగ్ హెడేక్ ఇస్ డేంజరస్. వర్సనింగ్ హెడేక్ అంటే 4 రోజుల క్రితం కొంచెం తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. మార్నింగ్ లేవడంతోనే తలనొప్పి, లేకపోతే ఈ తలనొప్పితో లెగుస్తున్నాము. దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్ ఆఫ్ బ్రెయిన్ క్యాన్సర్ అండి. సో దాంతోపాటు వామిటింగ్ కనుక ఉన్నట్టయితే, దాంతోపాటు కళ్ళు తిరగటం కూడా ఉన్నట్టయితే, దాంతోపాటు ఏమైనా ఫిట్స్ వచ్చినట్టయితే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వార్నింగ్ సిగ్నల్స్. సో ఇది ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు, అసలు ఏ తలనొప్పిని అశ్రద్ధ చేయకూడదు. బట్ ఉదాహరణకి డే అంతా బాగానే ఉండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ మనకు తలనొప్పి వస్తుంది అనుకోండి, కుడ్ బి విజువల్. సైనసైటిస్ వల్ల కూడా హెడేక్ వస్తుంది, అది కూడా కొంచెం మార్నింగ్ టైమే వస్తుంది, బట్ సెంటర్లో ఫోకస్ చేయబడుతుంది, వర్సనింగ్ ఉండదు. సో ఈ ఎర్లీ మార్నింగ్ హెడేక్ డేంజరస్ అండి. ఇది వస్తే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ వాళ్ళు హెయిర్ మొత్తం తీసేసి హెయిర్ షేప్ చేసి పోస్ట్ చేయడం నేను చాలాసార్లు చూసాను సార్, కీమో తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ ఫస్ట్ సిట్టింగ్ అప్పటి నుంచి హెయిర్ లాస్ అవడం మొదలవుతుందా సార్? యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు హెయిర్ డొనేట్ చేస్తున్నారు కూడా. అవును, తీసేసి ఫస్ట్ టైం కన్ఫర్మ్ అయిన వెంటనే హెయిర్ మొత్తం తీసేస్తున్నారు. అదే కాదు, చాలా మంది సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు హెయిర్ డొనేట్ చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్ వీక్ తయారు చేసుకోవాలి. కీమోథెరపీ ఇచ్చినప్పుడు హెయిర్ ఫాల్ ఉంటుందండి. జనరల్లీ ఫస్ట్ కోర్స్ అంటే 1 in 3 weeks ఇస్తారు, అబౌట్ 5th to 6th week హెయిర్ అంతా పోతుందండి. కానీ ఇప్పుడు హెయిర్ పోకుండా అవడానికి ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వచ్చిందండి, స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్. ఇప్పుడు కీమోథెరపీ డ్రగ్, హెయిర్ ఇస్ అ ఫాస్ట్ గ్రోయింగ్, ఎనీథింగ్ విచ్ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్ గెట్ కిల్డ్ బై కీమోథెరపీ. క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవుతుంటాయి, దే గెట్ నాక్డ్ అవుట్ బై కీమోథెరపీ. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ ఎపిథీలియం కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది, అందుకే లూజ్ మోషన్స్ అవుతుంటాయి. హెయిర్ కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది మన బాడీలో, అవి హెయిర్ ఎఫెక్ట్ అవుతుంది. స్కాల్ప్ కూలింగ్ సిస్టంలో వెరీ ఇంట్రెస్టింగ్ డిస్కవరీ అండి, మనకు రాలేదు ఆ బ్రెయిన్ వేవ్.
ఎవరికో వచ్చింది. సార్ అది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కీమోథెరపీ ఈ పార్ట్ని ఒక క్యాప్తో కూల్ చేస్తారు కంటిన్యూస్గా. అదే కూలింగ్ వెళ్తుంటుంది, మళ్ళీ బయటకు వెళ్తుంటుంది, కూలింగ్ చేస్తారు. ఓకే ఆ కూలింగ్ మెషిన్ ఉంటుంది అనమాట. రైట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కీమోథెరపీ అది కనుక పెట్టినట్టయితే ఆ మెడిసిన్ స్కాల్ప్లో ఆబ్వియస్లీ టెంపరేచర్ తగ్గిపోతే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది స్కాల్ప్కి. ఎస్ ఆ బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఆ కీమోథెరపీ ఏజెంట్ ఆ స్కాల్ప్లోకి వెళ్ళదు. ఓ సో తద్వారా హెయిర్ లాస్ని ప్రివెంట్ చేయవచ్చు. రైట్ ఈ టెక్నాలజీ వచ్చింది వచ్చేసింది. రైట్ రైట్ కంపెనీసే 75% ఆఫ్ దేర్ విల్ నాట్ ఫాల్, బట్ వీఆర్ అబ్జర్వింగ్ 60 to 70% కంఫర్టబుల్గా హెయిర్ సేవ్ అవుతుంది. చక్కటి హెయిర్ ఉన్న వాళ్ళు ఒక 20-30% పోయినా ఆబ్వియస్గా తెలియదు. సో వీఆర్ యూజింగ్ ఫర్ అవర్ పేషెంట్స్ నౌ వీ హ్యావ్ 4 machines. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ థెరపీ ఆ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ పెట్టేస్తాం. కానీ మీ ఫేస్లో సంతోషం చూస్తుంటే ఏ క్యాన్సర్ వచ్చిన పేషెంట్ కూడా టెన్షన్ పడక్కర్లేదు. 100% అని ఎంత లేట్ స్టేజ్ అయినా కూడా నమ్మకం, మానసికంగా నేను గెలుస్తాను అన్న ధైర్యం ఉంటే ఖచ్చితంగా గెలుస్తారు. 100% ట్రీట్మెంట్ తీసుకోకుండా గెలుస్తారు. యా కానీ అలాంటి సాధన చేయాలి రమణ మహర్షిలాగా. అది కష్టం మనకి, కరెక్ట్ సార్ మన సామాన్య మానవులు. కరెక్ట్ సార్ బట్ మన వరకు మనం చేసుకోవాలి. హ్యాపీగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. తెలుగులో సామెత ఉంది, మిన్ను విరిగి మీద పడినా మనం చెల్లించకూడదు. కరెక్ట్ వాళ్ళకి ఏ జబ్బులు రావు. కరెక్ట్ కరెక్ట్ చూడండి మొన్న జెరోదా CEO, అవును బాబు వెరీ ఫేమస్ స్టాక్ బ్రోకింగ్ యాప్, అవును 43 years ఆయన పోస్ట్ చేశారు. ఏమంటారు 8 pack, 6 pack కాదు 8 pack ఆయనకి. ఆ పక్కనే బెడ్ మీద పడుకున్న ఫోటో, పారాలిటిక్ అటాక్ అట్ ద ఏజ్ ఆఫ్ 43. ఫిట్ మ్యాన్, మనం చూసే మూవీ స్టార్స్ కన్నా హ్యాండ్సమ్ ఉన్నాడు, వాళ్ళకన్నా ఫిట్గా ఉన్నాడు. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ ప్రెషర్. ఆల్ అబౌట్ మెంటల్ ప్రెషర్. అచీవ్ చేయాలన్న తపన, ఏదో చేయాలి, ఏదో చేయాలన్న తపన, ఏదో సాధించాలన్న తపన, దాంతో వచ్చే మెంటల్ టెన్షన్. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఉంటే హార్ట్ అటాకులు రావు, డయాబెటీస్ రాదు, క్యాన్సర్లు రావు, కరోనా కూడా రాదు. ట్రూ ట్రూ. సో మానసిక ప్రశాంతత అంటే అఫ్కోర్స్ వారి తండ్రి గారు కాలం చేయడం వల్ల కొంచెం మానసికంగా ఆందోళన చెందారని చెప్తున్నారు. దట్ ఈస్ ట్రూ, బట్ ఐ థింక్ దట్స్ నాట్ ద కాజ్. 43-year-old మ్యాన్కి 5 ఏళ్ల పిల్లవాడికి తండ్రి చనిపోతే చాలా డిపెండెన్స్ ఉంటుంది, ఇబ్బంది పడతారు, మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. 43-year-old మ్యాన్కి అంటే ఐ డోంట్ నో ద రియల్ కాజ్. తండ్రిని అందరూ ప్రేమిస్తాము, తల్లిని అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాము తండ్రి కన్నా. బట్ ఎంత ప్రేమించినా అట్ ద ఏజ్ ఆఫ్ 43 when you know everything, when you know everything, life is not permanent for anybody. అంత బాధపడాల్సిన అవసరం లేదు. సో నా ఉద్దేశం దానికి కారణం ఇదే, సాధించాలి, ఏదో సాధించాలి అని తపన, ప్రశాంతంగా ఉండాలి, పని చేయాలి, ప్రశాంతంగా ఉండాలి, పని చేయాలని ఒక రేస్ ఉంది. మన అప్పుడు కరోనా టైంలో పాపులర్ అయింది. ఢిల్లీలో ఒక చోట ఉన్నారు వాళ్ళంతా, కనాట్ ప్లేస్ దగ్గర, వాళ్ళు అక్కడ కరోనా వచ్చి ఆ వాళ్ళే అన్ని చోట్లకి వచ్చేసారు, తగ్లిబి ఏదో రేస్. అందులో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే మీరు అసలు ఏం పని చేయక్కర్లేదు, భగవంతుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు యానిమల్స్ అన్ని ఏం పని చేస్తున్నాయి, వాటికి ఫుడ్ ఇవ్వట్లేదు భగవంతుడు, నీరు పోయడా, ఆ ఫిలాసఫీ అది వాళ్ళది. అలా ఉండకూడదు, మన పని మనం చేసుకోవాలి. గాల్లో దీపం పెట్టి భగవంతుడు దాన్ని సేవ్ చేస్తాడని భగవంతుడు ప్రార్థిస్తాడంటే అవుద్దా? అవదు. మన పని మనం ప్రశాంతంగా చేసుకోవాలి, మన చదువు మనం చదువుకోవాలి, మన ఉద్యోగం మనం చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా కావాలి. మన ఆనంద్ మహేంద్ర అన్నారు, ఏమన్నారు, ఐ డోంట్ కాల్ దీస్ రియల్ యాక్టర్స్ యాజ్ హీరోస్, ఐ కాల్ ది ఎంటర్‌ప్రెన్యూర్స్ యాజ్ హీరోస్. ఎంతోమంది జాబ్స్ ఇస్తున్నారు. సో ఎంటర్‌ప్రెన్యూరిజం లేకపోతే దేశం డెవలప్ అవ్వదు. సో ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేయాలి. టాటాలు, బిర్లాలు, అంబానీలు ఇండస్ట్రీస్ క్రియేట్ చేశారు, కొన్ని కోట్ల మందికి జాబ్స్ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని అన్నీ కూడాను వీళ్ళంతా ఎంటర్‌ప్రెన్యూర్సే కదండి. వాళ్ళు ఏమంటారు, స్టార్టప్ కంపెనీస్. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా కష్టపడింది. హైదరాబాద్లో స్టార్ట్ కంపెనీస్ దేశంలో ఎక్కడా లేవు. సో ఎంటర్‌ప్రెన్యూరిజం ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా ఉండాలి. ఉంటే ఇలా కరోనా సీఓకి వచ్చినట్టు పారాలిటిక్ అటాక్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. జనరల్గా క్యాన్సర్ వచ్చింది అని తెలిసిన తర్వాత, లేదా కీమో స్టార్ట్ చేసిన తర్వాత, లేదా టార్గెటెడ్ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత, ఇలా 3 స్టేజెస్లో కూడా ఇవి తింటే మంచిది, ఇవి తినకూడదు లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు మేడం. మన రొటీన్ ఫుడ్ తినేటమే, మన ఇంట్లో మనం చేసే ఫుడ్, కంటామినేషన్ ఉండకూడదు, బయట ఫుడ్స్ తినకూడదు, ఈ స్విగ్గీ జొమాటోలో అసలు ఆర్డర్ చేయకూడదు. ఈ కలరింగ్ ఏజెంట్స్ అవన్నీ కూడా డేంజరస్, వాళ్ళు వాడే ఆయిల్స్ అన్నీ కూడా డేంజరస్. మన కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, మన ఇంతకుముందు తినేది, మన ఇంట్లో చేసుకునే మన భోజనం,
అవి ఐడియల్. గానుగు నూనెలు అప్పుడు అప్పుడు హ్యాపీగా ఉండేది నిజం చెప్పాలంటే. సో ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవచ్చు. కొంతమంది మెడికల్ ఆంకాలజీ అంటే కీమోథెరపీ తీసుకున్నప్పుడు కంటామినేటెడ్ ఫ్రూట్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎస్, సో యూ కాంట్ కంటామినేట్ బనానా. యాపిల్ కూడా పీల్ చేసి తినేయచ్చు, కరెక్ట్ కరెక్ట్. పీల్ చేసి తినేయచ్చు. ఆ పొల్యూషన్ అంటే ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లేకుండా తీసుకోవాలి కరెక్ట్. అంతే తప్ప వేరే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. కొంతమంది ఎస్పెషలీ మన ఇండియన్ ఉమెన్ సరిగా ఫుడ్ తీసుకోరండి, అవును అవును. చాలా తక్కువ తీసుకుంటారు. పిల్లలకి భర్తకి పెడతారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి, లాస్ట్లో మిగిలిన ఏదో తినేసి కంప్లీట్ చేసేద్దాం తినేసి పడుకుంటారు వాళ్ళు. వాళ్ళకి మనం డెఫినెట్గా హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలండి. మన ఇండియన్ డైట్ డజంట్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్. ఎస్. సో ఈ రాజ్మా, చెన్నా, చోళే, సోయా, అలాగే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ట్రూ సార్. డ్రై ఫ్రూట్స్ దే కంటైన్ లాట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ ప్రోటీన్స్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఎస్ సార్. సో ఫైబర్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రీయూజ్డ్ ఆయిల్స్ అవి వాడకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్తో ఇంట్లో చేసే సాత్విక భోజనం బెస్ట్. నాన్ వెజ్ కూడా మనకు అవసరం లేదు. పనీరు, ఈ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్లో, వీటిలో బ్రోకలీలో ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్ ఉంది. నాన్ వెజ్ అలవాటు ఉన్నవాళ్ళు అవి కూడా తీసుకోవచ్చు, ఇంట్లో చేసిన నాన్ వెజ్ తీసుకోవచ్చు. షుగరు ఏది అన్నీ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. ఇందాక వైట్ షుగర్ అవసరం లేదు, ఫ్రూట్ షుగర్ తీసుకోవచ్చు. సో అలా అవి తీసుకోవచ్చు. కొన్ని రకాల ఫుడ్స్ ఆర్ సూపర్ ఫుడ్స్, చాలా రకాల ఫ్రూట్స్ ఎస్పెషలీ బెర్రీస్, డ్రై ఫ్రూట్స్, దే కంటైన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కువ కాలం బ్రతికేది ఎవరు? స్పానియార్డ్స్, మెడిటరేనియన్ క్లైమేట్లో ఉన్నవాళ్ళు, జాపనీస్. సో వాళ్ళు తినే ఫుడ్ ఏంటి? స్పానిష్ పీపుల్ 90 years ఈజ్ వెరీ కామన్. వాళ్ళ లాంగ్విటీ 90 ఉంటుందంట. ఓకే. వాళ్ళు తినే ఫ్రూట్స్ ఏంటి? ఆ మెడిటరేనియన్ క్లైమేట్ ఈస్ ద బెస్ట్ క్లైమేట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళ వెదర్ బాగుంటుంది, వింటర్లోను సమ్మర్లో కూడా బాగుంటుంది. వాళ్ళకి దొరికినంత ఫ్రూట్స్ ప్రపంచంలో ఎక్కడ దొరకవు. వాళ్ళు ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. సీ ఫిష్ కంటైన్స్ plenty of essential foods, omega-3 fatty acids న్యాచురల్గా. ఆ సీ ఫిష్ తింటారు. వాళ్ళు బ్రతికినంతకాలం ఎక్కడ ఎవరు బ్రతకరు. స్పానియార్డ్స్, జాపనీస్ అంటే మెడిటరేనియన్ క్లైమేట్, వెదరు బాగుంటుంది. సో బెర్రీస్ అవన్నీ ఎక్కువ దొరుకుతాయి, వాళ్ళు ఎక్కువ ఫ్రూట్స్ తింటారు. సో ఇవన్నీ కూడా ఇట్ కెన్ ప్రివెంట్ క్యాన్సర్స్. సో అద్భుతం సార్, చాలా గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే లాస్ట్ టైంకి దీనికి కూడా చాలా వేరియేషన్ ఉంది. అప్పుడు కొన్ని కవర్ చేసాం, ఇప్పుడు మనం కొంత కవర్ చేసాం. ర్యాపిడ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయండి సైన్స్లో. ఎగ్జాక్ట్లీ సార్. నెక్స్ట్ 5 yearsకి క్యాన్సర్ని క్యూర్ చేసేయాలి. అద్భుతం అద్భుతం. వ్యూవర్స్ అందరికీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఖచ్చితంగా వాటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్.